ఈ సంవత్సరం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఒక పక్క లాక్డౌన్, ఒక పక్క వర్షాలు తుఫానులతో అంత అల్లకూలంగా అయిపోయారు రైతులను కాపాడేవాడు ఎవడు ఈరోజు. ఆ రోజేమంటే లాక్డౌన్లో కూరగాయలు అమ్ముకోలేక పంటలన్నీ వదిలేసుకుని ఇళ్లలో ఉన్నాం కూలీలు దొరక్క. ఈరోజు ఈ తుఫాను వలన పూర్తిగా మళ్ళా పోతుంది. ఏం సాయం చేస్తుంది గవర్నమెంట్? ఎంతవరకు సాయం చేయాలా? రైతుల్ని ఏ విధంగా కాపాడుతుంది? ఒకేసారి వేసుకుంటూ పోతున్నాం కానీ పెట్టుబడులు తెచ్చుకుని ఏడ పేదవాళ్ళు పెట్టుబడులు తెచ్చుకుని పెట్టుకుంటూ పోతున్నాం కానీ వచ్చేది ఒకటి కనపడటం రైతులకి. లీజులకి ఏదో కష్టపడి లీజులకి ఆడ తీసుకుని కష్టపడి కూరగాయలు వేస్తే అన్నీ పోయినా ఇంకేది మేము పైకి వచ్చేదా? ఏ పంట వేసినా కానీ చేతికి వచ్చేటప్పటికి మళ్ళీ పోయా, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసిన లీజులు ఏమో తగ్గిపోతుంటారు. ఈ పంటలు ఏమంటే అల్లకూలం అయిపోతుంది. ఏం చేయాలా? ఈరోజు గవర్నమెంట్ ఏ ఆదుకుంటుందో, ఎవడికి సాయం చేస్తుందో ఏమీ అర్థం కాకుండా పోయింది. ప్రజలు అల్లకూలం అయిపోతూ ఉన్నారు. రైతుల పాటు ఏ విధంగా కాపాడగలుగుతారా? ఎర్తోటి పెట్టు. నడిచిపోతుంది.